గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఇట్లా గురువుని ముందుగా అన్నిట్లోని వారే ఉన్నారండి. ఇది అందరికీ తెలిసినటువంటిది. అసలు ఈ గురు బ్రహ్మ గురు విష్ణు అనే శ్లోకం ఎక్కడి నుండి వచ్చింది, ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు గురు బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడిని ఎందుకు తెలుసుకున్నట్టు? సృష్టికర్త అంటే విశ్వానికి మూలం సృష్టించినటువంటి వాడు. అలాగే గురు విష్ణువు విశ్వాన్ని సృష్టించబడినటువంటి జీవరాశిని పోషించేటటువంటి వాడు విష్ణువు. గురురేవ మహేశ్వర. మహేశ్వరుడు ఈ సృష్టిని లయం చేస్తున్నాడు. ఎలా లయం చేస్తున్నాడు? ఒకేసారి లయం చేసేస్తలేదు. చూడండి, ఒకసారి దేనిని సృష్టించాడు? మొత్తం సమిష్టిలోకి వెళ్ళిపోతున్నామ్మా. దీన్ని సమిష్టి వ్యష్టి అంటారు. రెండు. సమిష్టి అంటే ఏంటి, వ్యష్టి అంటే ఏంటి? ఇప్పుడు సమిష్టి అంటే మొత్తం విశ్వం, వ్యష్టి అంటే నేను లేక మీరు, వ్యష్టి. ఇప్పుడు ఈ రకంగా గురువు బ్రహ్మ సృష్టించాడు అన్నారు కదండి. ఇప్పుడు మన శరీరం ఎలా వచ్చింది, ఎలా సృష్టించబడింది? మరి తల్లిదండ్రుల ద్వారా కదా. అన్నాద్భవంతి భూతాని, ప్రాణికోటి అంతా కూడా ఎలా భూతాని అంటే ప్రాణికోటి యావత్తు కూడా అన్నంతో తయారైంది. అన్నంతో తయారైందా? చూడండి, అన్నం ఆకాశోద్వాయు వాయోరగ్ని రగ్నిరాప రాపాత్ పృథివీ పృథివ్యాం వాసద వాసదివ్య అన్న అన్నాద్భవంతి భూతాన్ని. అంటే ఈ అన్నం ఎలాగొచ్చింది? పంచభూత తత్వాలతోటి ఏర్పడింది. అటువంటి అన్నం స్త్రీ పురుషులు భుజించినప్పుడు వాళ్ళ శరీరాలలో చుక్కల శూణితాలు ఏర్పడి వారి కలయికలో చుక్కల శూణితాలు కలుసుకుని అది పిండమైంది. ఆ పిండం వృద్ధి చెంది 9 నెలలు అయిన తర్వాత శిశు రూపంలో బయటకు వచ్చింది. అంటే ఈ రకంగా ఈ ప్లానింగ్ బ్రహ్మదేవుడు సృష్టికర్త. అంటే ఆ రకంగా సృష్టి రావడానికి మూల కారణమైనటువంటి వాడు. అంటే మన శరీరం రూపుదిద్దుకోవడానికి మూల కారణమైనటువంటి వాడు బ్రహ్మదేవుడు కనుక బ్రహ్మదేవుని తలుచుకోవడం అర్థం ఉంది. గురు బ్రహ్మ అని ఎందుకన్నారు అంటే గురువు కూడా మనం పోషిస్తున్నాడు. ఎలా పోషిస్తున్నాడు? అందరినీ కాదు, ఎవరైతే గురూపదేశం పొందారో అటువంటి వాడికి బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి ఈ స్థూల శరీరాన్ని కొట్టేసి బ్రహ్మరాత చెరిపేసి, బాబు నాయన నువ్వు ఇది కాదు, దీనికి లోపల ఉన్నటువంటి జీవస్వరూపం నువ్వు, ఇది కాదు అది నీవు అని బోధించి దీనిని కొట్టి దానిని మనకు తెలియపరిచాడు కనుక దానిని అంటే సృష్టికర్త అయ్యాడు. ఇప్పుడు దాకా మనం ఇదే నేను పుట్టాను జీవిస్తున్నాను, కొంతకాలం పోయిన తర్వాత మరణిస్తాననే భావంతో ఉన్నాం. ఇప్పుడు అదేమైంది? గురువు గారు చెప్పినంత మరణించేటటువంటి ఈ శరీరం కంటే నేను వేరేగా ఉన్నాను అన్నటువంటి జ్ఞానం తెలుసుకున్నాడు అతను. అంచేత గురువు బ్రహ్మ, గురు విష్ణువు. అంటే గురువు గారు చెప్పినటువంటి జ్ఞానాన్ని మరిసిపోకుండా యుక్తుల ద్వారా, శృతి యుక్తి అనుభవాల ద్వారా పదే పదే బోధించి పోషించేటటువంటి వాడు గురువు గనక గురువు విష్ణువు. అంటే ఎలాగైతే బ్రహ్మ సృష్టించాడో విష్ణువు ఎలా పోషిస్తున్నాడో, జీవరాశిని ఎలా పోషిస్తున్నాడో, బ్రహ్మదేవుడు శరీరాన్ని సృష్టించాడండి. విష్ణువుని పోషణకర్త అన్నారు. ఎలాంటి పోషణకర్త అతను అంటే శరీరం స్థూల శరీరాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు. లోపల సూక్ష్మ శరీరం ఉంది ఇంకోటి, దాన్ని విష్ణువు సృష్టించాడు. ఎవరి స్థూల శరీరంలో సూక్ష్మ శరీరం ఉందో ఆ సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని జాగ్రత్తగా చూస్తుంది, కాపాడుకునే ఆకలి వేస్తుంది. ఎవరికి తెలుస్తుంది? సూక్ష్మ శరీరానికి తెలుస్తుంది. భయం వేస్తుంది, నిద్ర వస్తుంది, బాధ, కాలు నొప్పి వచ్చినా కడుపు నొప్పి వచ్చినా ఎవరికి తెలుస్తుంది? లోపల సూక్ష్మ శరీరం అనేది ఒకటి ఉంది. ఆ సూక్ష్మ శరీరానికి తెలుస్తుంది శరీరానికి సంబంధించిందంతా. అంచేది స్థూల శరీరాన్ని చక్కగా కాపాడుకుంటుంది. అదే సూక్ష్మ శరీరం లేకపోతే కాపాడుకోలేము. అంచేత సూక్ష్మ శరీరాన్ని విష్ణువు ఇచ్చాడు. అందుకని గురు బ్రహ్మ గురు విష్ణు అన్నారు. గురు విష్ణు అని ఎందుకన్నారు? విష్ణు అంటే సూక్ష్మ శరీరాన్ని ఇచ్చాడు. మరి గురువు గారు ఏమి ఇచ్చారు? ఆ సూక్ష్మ శరీరాన్ని దేవుడు లోపలికి తిప్పేటటువంటి మార్గం చూపించాడు. సూక్ష్మ శరీరం ఎలా తిరిగింది? జ్ఞానేంద్రియాల ద్వారా, కర్మేంద్రియాల ద్వారా బయటకు తిరిగిపోయి స్థూల శరీర సంరక్షణార్థమే యావత్ జీవితం ఉపయోగించుకుంటుంది.
అటువంటి సూక్ష్మ శరీరాన్ని లోపలికి తిప్పేటటువంటి దారి చూపించాడు గురువుగారు. అంతర్ముఖ వృత్తి అంటారు దీన్ని, లేక సోహం. సో అంటే అది, అమ్మ అంటే నేను, అది నేను అనేటువంటి జ్ఞానం కలిగించాడు. ఆ కలిగించడం వల్ల గురువు విష్ణువు అయ్యాడు. గురు బ్రహ్మ, గురు విష్ణువు, గురురేవ మహేశ్వర్. మనకి స్థూల శరీరం, సూక్ష్మ శరీరంతో పాటు లోపల ఇంకొక శరీరం కూడా ఉంది, దానికి కారణ శరీరం అంటారు. స్థూలం కలగడానికి సూక్ష్మం కారణమైతే సూక్ష్మానికి కారణం. కారణం అంటే ఏంటంటే మనం ఎవరమో, దేవుడు అంటే ఏంటో తెలియని ధనానికి కారణ శరీరం అని పేరు. మన గురించి మనకు తెలియదు. మరి ఎవరిని మనం అనుకుంటున్నాం? పుట్టి చనిపోయే శరీరమే మనం అనుకుంటున్నాం. అంటే పుట్టి చనిపోయే శరీరం కాదు, దీనికి లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపమే నీవు అనేటువంటి జ్ఞానం మనకి ఎవరి ద్వారా తెలిసింది? గురువు ద్వారా తెలిసింది. మరి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు మహేశ్వర అన్నారు. అటువంటి అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి, అంటే కారణ శరీరాన్ని పోగొట్టేటటువంటి జ్ఞానం కలిగించినటువంటి వాడు కనుక గురువు మహేశ్వరుడు. ముందు చూడండి, బ్రహ్మ స్థూల శరీరాన్ని ఇచ్చాడు, విష్ణువు సూక్ష్మ శరీరాన్ని ఇచ్చాడు, రుద్రుడు కారణ శరీరాన్ని ఇచ్చాడు. ఇంకొకళ్ళు ఉన్నారండి, పరబ్రహ్మ. గురు బ్రహ్మ, గురు విష్ణువు, గురురేవ మహేశ్వర, గురువు సాక్షాత్ పరబ్రహ్మ. పరబ్రహ్మం ఏమిచ్చాడు మనకి? తెలివినిచ్చాడు. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అంటే ఏంటండి? తెలియనితనం. ఇప్పుడు తెలివి ఉంది కదా మనకి, తెలివికి మహాకారణం పేరు. వీటికి స్థూలము, సూక్ష్మము, కారణము, మహాకారణము, 4 శరీరాలు ఉన్నాయి. అంచేత ఇప్పుడు తెలివిని దేవునిలో కలిపేటటువంటి దారి చూపించాడు. పరబ్రహ్మ తెలివినిచ్చాడు, కానీ తెలివిని ఎటువైపుకి ఉపయోగించుకుంటున్నాం? లోపలికి ఉపయోగం. అంటే అట్టి మాదిరిగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మాదిరిగా పరబ్రహ్మతోడు సహా బయటకే ఇప్పుడు దాకా మనం ఉపయోగించుకున్నాం. వాటిని కూడా లోపలికి తిప్పాడు కనుక గురు బ్రహ్మ, గురు విష్ణు, గురురేవ మహేశ్వర, గురువు సాక్షాత్ పరబ్రహ్మ. చివరిగా తస్మై శ్రీ గురువే నమః. తస్మై అంటే అందుచేత. తస్మై అనే పదం ఏంటండి? ఎందుచేత? ఇవన్నీ కాదని ఇలా తిప్పాడు కనుక తస్మై, ఆ కారణం చేత తస్మై శ్రీ గురవే నమః. గురువు గారికి నమస్కారం. ఇది గురు మంత్రానికి అర్థం.